My name is Megan. I am studying 7th class. My school name is Vidyajyoti English Medium School. Today my project work is Telugu యథ పాఠ్య భాగ సారాంశం. యథ అంటే మట్టిలో విత్తనాలు కలిపి తల పొలమంతటా ఒక కొలత ప్రకారంగా వెదజల్లే వ్యవసాయ పద్ధతి. దీనిని వర్షధార పంటలు పండించడానికి అనుసరిస్తారు. యథ అంటే హృదయం అని కూడా అర్థం ఉంది. ఓ గిరిజన స్త్రీ యథ పద్ధతిలో సాగించే వ్యవసాయ వెనక గల యథా హృదయం ఈ కథ ద్వారా ఆవిష్కరించారు రచయిత బోనం నాగభూషణం. ఓ గిరిజనుల గుండెల్లో పుట్టిన పోలమ్మ తమ ఊరికి ఆఫీసు పని మీద వచ్చే వ్యక్తికి భార్య అయ్యింది. 2 పిల్లలకు తల్లి అయ్యింది. భర్త వచ్చిపోయే మనిషి. అతని నుండి ఏమీ ఆశించకుండా పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ చదివిస్తుంది. తల్లిదండ్రులు సంపాదించిన భూమిలో యథా వ్యవసాయం చేసుకుంటూ కూలీ నాలి చేసుకుంటూ ధైర్యంగా బతుకుతుంది. ఆ యథాలో విత్తనాలు చల్లి వాన కోసం ఎదురు చూస్తుంది. రోజులు గడుస్తున్నాయి కానీ వాన వచ్చినట్లు అనిపిస్తుంది కానీ రావడం లేదు. తన విత్తనాలు మొలకెత్తడం లేదు. ముందుగా చల్లిన ఇతరుల పొలాల్లో అవి వాడిపోయే పరిస్థితి. ఆందోళనతో పోలమ్మ తెల్లవారునే నిద్రపోయి ఉదయమే లేచి చూసి ఆశ్చర్యపోయింది. వర్షం కురిసిందని తెలిసి పొలానికి వెళ్ళి చూస్తుంది. సంతోషంతో తన ధాన్యాలు పచ్చగా మొలకెత్తడం చూసి సంతోషంతో పొలం చుట్టూ తిరిగింది. థ్యాంక్ యూ సార్.